డిసెంబర్ 14 సండే ఒక హై వోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. సో ఆల్రెడీ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ20 ఇంటర్నేషనల్ సిరీస్లో ఒకటి ఇండియా అండ్ ఒకటి సౌత్ ఆఫ్రికా విన్ అయింది. ఈ మ్యాచ్ బోత్ టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ ఈ మ్యాచ్ ఒక సిరీస్ డిసైడర్ లాంటిది. ఈ మ్యాచ్ గెలిచిన టీం మిగతా 2 మ్యాచెస్ ఎటువంటి ప్రెషర్ లేకుండా ఆడొచ్చు. ఓడిన టీం సిరీస్ విన్ అవ్వాలి అంటే తప్పకుండా రిమైనింగ్ 2 మ్యాచెస్ విన్ అవ్వాల్సిందే. సో ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియోలోకి దూసుకుపోదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేసి వీడియో చివరి దాకా చూడండి. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ విషయానికి వస్తే ధర్మశాలలో జరుగుతుంది. అండ్ ధర్మశాల గ్రౌండ్ విషయానికి వస్తే స్ట్రైట్ బౌండరీస్ 63 మీటర్స్ అండ్ స్క్వేర్ బౌండరీస్ 68 మీటర్స్ ఉంటాయి. సో బౌండరీస్ చాలా దగ్గరగా ఉంటాయి. మెయిన్లీ 6s and 4s విత్ ఈ స్కోర్ చేసే గ్రౌండ్ ఇది. అండ్ టీమిండియాలో కొన్ని చేంజెస్ చేయాలి, లేకుంటే టీ20 వరల్డ్ కప్లో ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మెయిన్లీ శుభ్మన్ గిల్ని రిమూవ్ చేసి ఆ ప్లేస్లో శాంసన్కి ఛాన్స్ ఇవ్వాలి. శాంసన్ ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్, ఆల్రెడీ 3 సెంచరీస్ కొట్టేసి ఉన్నాడు. అండ్ ఈ మూవ్ ఫ్యాన్స్కి ఇబ్బంది కలిగించవచ్చు, బట్ ఇట్స్ ట్రూ. సూర్యని కూడా రిమూవ్ చేయాలి. అతని స్టాట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. మెయిన్లీ 10 to 15 రన్స్ మించి చేయలేకపోతున్నాడు, అది కూడా 100 స్ట్రైక్ రేట్తో. ఆ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ బెస్ట్ ఆప్షన్. ధర్మశాల హెచ్పిసిఏ గ్రౌండ్ పిచ్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్కి ప్యారడైస్ లాంటిది. ఈ పిచ్లో బాల్ ఎక్సలెంట్గా బౌన్స్ అవుతుంది అండ్ ఇనీషియల్లీ బాల్ చాలా స్వింగ్ అవుతుంది. ఇక ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 184గా ఉంది అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 64% విన్ అయింది. సో ఈ గ్రౌండ్లో టాస్ పెద్ద ప్లేలోకి రాదు. వెదర్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కండిషన్స్ ఉంటాయి అండ్ నైట్ టైం టెంపరేచర్ 5 degrees to 13 degrees కోల్డ్గా ఉండొచ్చు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ చాలా హెవీగా పడవచ్చు. అయితే చలిగా ఉండడం వలన ప్లేయర్స్కి ఇంజురీస్ అవ్వచ్చు. అండ్ ఈ మ్యాచ్కి రెయిన్ అడ్డంకి ఏమీ లేదు. మనం ఫుల్ మ్యాచ్ బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11. నెంబర్ 1 అభిషేక్ శర్మ, నెంబర్ 2 సంజు శాంసన్, నెంబర్ 3 తిలక్ వర్మ, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్ ద కెప్టెన్, నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 జితేష్ శర్మ, నెంబర్ 7 అక్షర్ పటేల్, నెంబర్ 8 హర్షిత్ రాణా, నెంబర్ 9 జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 హర్షదీప్ సింగ్, నెంబర్ 11 వరుణ్ చక్రవర్తి. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11. నెంబర్ 1 రిజా హెండ్రిక్స్, నెంబర్ 2 క్వింటన్ డీకాక్, నెంబర్ 3 ఐడెన్ మార్క్రమ్, నెంబర్ 4 డెవాల్ బ్రేవిస్, నెంబర్ 5 డేవిడ్ మిల్లర్, నెంబర్ 6 డొనవాన్ ఫెరేరా, నెంబర్ 7 మార్కో ఎన్సెన్, నెంబర్ 8 జార్జ్ లిండే, నెంబర్ 9 ఆండ్రిచ్ నోకియా, నెంబర్ 10 లుంగి ఎంగిడి, నెంబర్ 11 ఓట్నిల్ బాట్మాన్. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ఆండ్రిక్ నోకియా. నోకియా తన వేగాన్ని ఉపయోగించి గత టీ20 మ్యాచ్లలో స్కైని 2 సార్లు అవుట్ చేశాడు. ధర్మశాలలోని బౌన్స్ నోకియాకు మరింత బలాన్ని ఇస్తుంది. ఇది స్కై యొక్క అనూహ్యమైన ఆటను తీవ్రంగా పరీక్షిస్తుంది. క్వింటన్ డీకాక్ వర్సెస్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్. డీకాక్ గత మ్యాచ్లో హర్షదీప్ సింగ్పై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. క్యూడీకేని కట్టడి చేయడానికి బౌన్స్ మరియు క్యారీని అందించే పిచ్పై బుమ్రా పకడ్బందీ బౌలింగ్ను భారత్ వ్యూహాత్మకంగా ఉపయోగించాలి. బుమ్రా వర్సెస్ డేవిడ్ మిల్లర్. గత మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ డెత్ ఓవర్లలో బుమ్రాపై 4 బౌండరీలు కొట్టి ప్రమాదకారిగా నిరూపించుకున్నాడు. ఈ బలహీనతను సరిదిద్దడానికి బుమ్రా ఓవర్లను తెలివిగా వాడుకుంటూ హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్ వంటి వారిని ప్రయత్నమ డెత్ ఓవర్ ఎంపికలుగా సిద్ధం చేయాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో బాల్ బాగా బౌన్స్ అండ్ స్వింగ్ అవుతుంది. సో పవర్ ప్లే స్కోర్ 52 to 57 రన్స్ మధ్య బ్యాటింగ్ టీం స్కోర్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 170 to 170 మధ్య స్కోర్ రావచ్చు. అండ్ ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అవుతుంది అని జెమినీ ప్రెడిక్షన్. మ్యాచ్ విన్ ప్రాబబిలిటీకి వస్తే సౌత్ ఆఫ్రికా 45% అండ్ ఇండియా 55%. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియోలో ఎవరు విన్ అవ్వచ్చో కామెంట్ చేయండి. అండ్ శుభ్మన్ గిల్కి ఛాన్స్ ఇవ్వాలో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ గైస్ ఒక రిక్వెస్ట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో నేను డైలీ అప్లోడ్ చేస్తా. సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.